అదేంటో మేము వెళ్ళిన జూ పార్క్‌కి ప్రతి ఒక్క అనిమల్ నిద్రపోతుంది. నేను వెళ్ళిన టైమింగ్ రాంగా? లేకుంటే వాటికి నిద్రపోయే టైం అసలేం అర్థం కాలేదు. నేను వెళ్ళింది కరెక్ట్‌గా 2:00కి. బట్ కానీ అప్పటికి అవి బాగా తిని నిద్రపోతున్నాయి. ఎంతమంది ఎలా అరిచినా కూడా లేవడం లేదు. ఇక్కడ చూసారా టైగర్ ఎలా ఉందో? అది అలా చూస్తూనే ఉంది. కానీ ఇంతమంది జనం వచ్చినా అది మాత్రం పైకి లేవడం లేదు. ఎందుకు లేస్తుందో దాని కడుపు నింపు ఫుడ్ పెట్టేశారు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతుంది. మనమే వాటి ప్లేస్‌కి వెళ్ళి మనమే డిస్టర్బ్ చేస్తున్నాం అనిపించింది. ఇవి కూడా బాగా ఫుడ్ తినేసి అవి కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. సర్లే ఇంకేం చేసేది లేదని చెప్పి ఉన్నవేదో చూసుకొని వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను. లిటరల్లీ చెప్తున్నా జూ పార్క్‌కి వెళ్ళినప్పుడు కంపల్సరీ లయన్ సఫారీకి అయితే వెళ్ళాలి అనుకున్నా. బట్ కానీ ఆ జనవరి ఫస్ట్ రోజున క్రౌడ్ చూసి అంటే రిస్క్ ఫేస్ చేయడానికి కూడా ఇంతమంది జనం నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి అని ఉంటారా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాలు పెట్టడానికి కూడా అంత గ్యాప్ లేదు. అంత వెహికల్స్ అంతా నిండిపోతున్నాయి. ఇంకా చేసేదేం లేక మనకెందుకు రిస్కు? మన బతుకు మీద మనకి ఆశ లేకుంటేనే ఆ లయన్ సఫారీకి వెళ్ళాలి. అంతేగాని మనం ఎందుకు రిస్క్ ఫేస్ చేయడం అని చెప్పి నేనైతే ఆ రిస్క్ అయితే నేను తీసుకోదలుచుకోలేదు. ఇంకా సింపుల్‌గా మా పాపకి చిన్న చిన్న యానిమల్స్ అంటే జింకలు, కోతులు, పాములు అలాంటివి చూపిచ్చేసి ఇంకా సో ఇంకా అక్కడ స్నాక్స్ కొన్ని కొనిపిచ్చేసి, తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. బట్ కానీ లయన్ అవ్వచ్చు, వైట్ టైగర్ అవ్వచ్చు, టైగర్ అవ్వచ్చు, అబ్బా! ఒకటుందండి టైగర్, బెంగాల్ టైగర్ అంట. అది చూడ్డానికి ఎలా ఉంది తెలుసా? ఒక్క మనిషిని అమాంతం మింగేసేటట్టుంది. ఆ వీడియో వస్తుంది. నెక్స్ట్ చూసేయండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు.